దేవతలు అసురులు ఈ మాట వినంగానే నీ చావు నీకెప్పుడు కావాలో నీ దగ్గరకు అప్పుడే వస్తుంది. నువ్వు వద్దనుకున్నంత వరకు కొడుకుకి ప్రతి ఒక్క యుద్ధ విద్యలు వేదాలన్నీ నేర్పించిన తర్వాత మీ రాజ్యానికి తీసుకొస్తా అని చెప్పేసి గంగ సనాతనుకు చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల వరకు సనాతను హస్తినాపురాన్ని మంచిగా రూల్ చేస్తాడు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకరోజు ఇట్లనే కూర్చొని ఉన్నప్పుడు ఒక యోధుడిని చూస్తాడు. ఆయన చేతిలో విల్లుని పట్టుకొని ఎవరబ్బా ఆయన అని ఆలోచించే లోపే గంగ వచ్చి చెప్తుంది, ఈయన మీ కొడుకు. ఈయన వేదాలు నేర్చుకుంది వశిష్ఠుడి దగ్గర, శస్త్రాలు నేర్చుకుంది బృహస్పతి ఇంకా శుక్లాచార్యుడి దగ్గర, యుద్ధ విద్యలు నేర్చుకుంది పరశురాముడి దగ్గర. పాలిటిక్స్ లో గానీ ఆర్చరీలో గానీ యుద్ధంలో ఈయన కొట్టేటోడే లేడు. అంత పెద్ద యోధుని తయారు చేసి రాజ్యానికి తెచ్చిస్తున్నాడు. ఈయన పేరు వచ్చేసి దేవవ్రత. ఇది విన్న సనాతను ఇంకా ఫుల్ హ్యాపీనెస్ లా దేవవ్రతని హస్తినాపురానికి రాజుని చేసేస్తాడు. రాజుని చేసిన కొన్ని రోజుల తర్వాత సనాతను యమునా నది దగ్గర ఉన్న అడవిలోకి హంటింగ్కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. తన అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు. తనని అడుగుతాడు, ఎవరు నువ్వు అని. నా పేరు సత్యవతి, మా నాన్న పేరు వచ్చేసి దశరాజ్. మా నాన్న కొడుకులు లేరు, సో నేనే ఒక కొడుకు ఫిగర్ లా బోట్ ఏదైతే ఉందో నీళ్ళల్లో అటు ఇటు తీసుకెళ్లడానికి హెల్ప్ చేస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతాడు. నాదేం లేదు, మా నాన్న ఇష్టం అంతా, మా నాన్న చెప్తే నేను అది చేసుకుంటా అని చెప్పి సత్యవతి చెప్తాడు. దశరాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను మీ కూతురుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని. దానికి దశరాజ్ ఏమంటాడంటే, చేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఉంది దీనికి. సత్యవతికి పుట్టిన కొడుకు మాత్రమే హస్తినాపురానికి మహారాజు అవుతాడు. దానికి ఒక సెకండ్ కి సనాతనుకి అర్థం కాదు, ఆల్రెడీ దేవవ్రత నా కొడుకు మహారాజు అక్కడ హస్తినాపురాన్ని వెళ్తున్నాడు, దానికి ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పేసి దాన్ని ఖండించి రిటర్న్ వచ్చేస్తాడు హస్తినాపురానికి. ఇది అయిన కొన్ని రోజుల వరకు కూడా తను అదే ఫీల్ ఉంటాడు, సత్యవతిని మర్చిపోలేకపోతాడు. ఇది చూసిన దేవవ్రత హస్తినాపురం మహామంత్రిని అడుగుతాడు, అసలు నాన్నకి ఏమైంది అంటే. అప్పుడు మహామంత్రి చెప్తాడు, మైండ్ చూసిండు సత్యవతి అని చెప్పేసి, వాళ్ళ నాన్న ఇట్లా కండిషన్ పెట్టిండు తనని పెళ్లి చేసుకోవడానికి, దానికి మీ నాన్న ఒప్పుకోలే, రిటర్న్ వచ్చేసిండు అంటే. అప్పుడు దేవవ్రత దశరాజ్ దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు, మా నాన్నకు మీ అమ్మాయి నచ్చింది, ఏం చేయాలో చెప్పండి అంటే. మళ్ళీ దశరాజ్ సేమ్ చెప్తాడు, సత్యవతికి పుట్టిన కొడుకు మాత్రమే కావాలి హస్తినాపురానికి రాజు అంటే. ఇంత పెద్ద విషయమేం కాదు, సత్యవతికి ఒక కొడుకు పుట్టంగానే డెఫినెట్ గా తనే మహారాజు అవుతాడు. దేవవ్రత మాటిచ్చేస్తాడు. దశరాజ్ కి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంటది, దేవవ్రత నువ్వు ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే నీకు పుట్టి కొడుకు కదా మహారాజు అవుతాడు అంటే, నీకు ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంకొక మాట ఇస్తున్నా మీకు, ఈ లైఫ్ లా పెళ్లి గాని ఏ అమ్మాయి దగ్గర గాని వెళ్ళను, ఇది నా మాట మీకు అని చెప్పేసి చెప్పగానే దేవతలు అసురులు ఈ మాట వినగానే దేవవ్రత మీద మొత్తం ఫ్లవర్స్ జలేస్తారు. ఇది తెలుసుకున్న సనాతను దేవవ్రత పైన ఫుల్ లవ్ చేసి ఒక వరం ఇస్తాడు, ఇచ్చా మృత్యు అంటారు దాన్ని. నీ చావు నీకెప్పుడు కావాలో నీ దగ్గరకు అప్పుడే వస్తుంది. నువ్వు వద్దనుకున్నంత వరకు నీ చావు నీ దగ్గరికి రాదు. నీ చావును నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. దేవవ్రతకి ఇంకొక పేరు వస్తుంది, అదే భీష్మ. భీష్మ అన్న పేరుకి ఒక మీనింగ్ కూడా ఉంది. ఏదైతే మనం చెయ్యలేము, మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ చెయ్యాలని చెప్పేసి ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళని భీష్మ అంటారు. ఇలాగా దేవవ్రత చేంజెస్ టు భీష్మ.